ఇవాళ దళిత యువకుడు నేను పలానా పోలీస్ ఆఫీసర్ వాళ్ళని చచ్చిపోతున్నాను అని సూసైడ్ వీడియో చేసుకుంటే మేము దాన్ని బయటికి తీసుకురాకపోతే వెలుగులోకి వచ్చేదా అని అడుగుతా ఉన్నాం. ఇక్కడ స్టీల్ ప్లాంట్లో అండి, స్టీల్ ప్లాంట్లో అక్కడ దుర్ఘటన జరిగితే ఈయన నారా లోకేష్ గారు అంటారు మీ ఇంట్లో ఎవరు చచ్చిపోలేదు కదా మీకెందుకు అని అంటున్నాడు. ఎవరైనా మాట్లాడతారండి అలాగా? ఇప్పుడు అక్కడ సహనం కోల్పోయి ఈ రకంగా మాట్లాడతారా ఎవరైనా అని అడుగుతా ఉన్నా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. అదే ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు జగనన్న ఎక్స్గ్రేషియా కింద ₹1 కోటి ఇచ్చాడు. మీరేం చెప్తున్నారు? వాళ్ళకి రావాల్సిన ఏవైతే ఇండస్ట్రీస్ యాక్ట్ ప్రకారంగా లేకపోతే స్టీల్ ప్లాంట్లో వాళ్ళు దాచుకున్న డబ్బుల ప్రకారంగా వాళ్ళకు వచ్చే డబ్బులు ఎలాగ వస్తాయి మీరు చెప్పినా చెప్పకపోయినా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత తీసుకుని ఏం చేసిందని అడుగుతున్నా. అదేం లేదే. కల్తీపాల్ ఘటన జరిగింది, అసెంబ్లీలో మాట్లాడారు, 10 లక్షలు ఇచ్చుకుని చేతులు దులుపుకున్నారు. మళ్ళీ ఆ బాధితులు ఎవరైతే ఆ చంటి పిల్ల తల్లిదండ్రులు నా దగ్గరికి వస్తే నేను వెలుగులోకి తీసుకొస్తే మళ్ళీ దానిపైన స్పందిస్తున్నారు. అంటే ఇలాగా ప్రతిపక్షము మేము ఇవన్నీ కూడా బయటికి తీసుకొస్తే మాత్రం స్పందిస్తారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన సందర్భాలు కనబడుతున్నాయి. ఇవాళ ఫైనల్గా ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీస్ అండ్ ట్రాంక్విలిటీని రెస్టోర్ చేయండి. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదండి. ఇది మీరే మనుషుల్ని పురమాయిస్తారు, మీరే రాళ్లతో ఇసిరిపిస్తారు, మధ్యలో పోలీసులు వస్తే వాళ్ళు బలైపోతున్నారు. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్గా జరుగుతూ ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ప్రజలు అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. దీనికి తగ్గిన గుణపాఠము రాబోయే రోజుల్లో మీరు ప్రతిదానికి, ప్రతి చర్యకు కూడా, ప్రతి యాక్షన్కి కూడా రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. హోంమంత్రి గారు, హోంమంత్రి గారు, నేను మీకు కూడా చెప్తా ఉన్నా, మీరు మీ పర్సనల్ కేర్ పైన తీసుకునే శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలపైన తీసుకోండి. ఆ శ్రద్ధ కేవలము ప్రెస్ ముందరకు వచ్చి డైలాగులు కొట్టేసి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం లేదండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఆయన అంటాడు ఒకవేళ హోమ్ మినిస్ట్రీ నా చేతిలో ఉంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని అంటారు. అసలు ఏదండి ఇది? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోరా మీ కూటమి అంటే? మీలో మీకు పొంతనలు ఉండవా? మీలో మీకు ఒక అండర్స్టాండింగ్ ఉండదా? అంటే హోమ్ మినిస్ట్రీ మీ చేతిలో ఉంటేనే రాష్ట్రం బాగుంటుందా? అయితే తీసుకోండి, తీసుకుని అదేదో చూపించండి. మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటారు పంతం నానాజీ మాటలను వెనక్కేసుకుని వస్తారు. మీరు వైసీపీ వాళ్ళు ఇంకా దారుణంగా మాట్లాడారు, ఈయన మాట్లాడింది చాలా తక్కువే అంటున్నాడు. మరి అధికారం మీకు ఇచ్చారు కదండి. ఒకవేళ మేము తప్పులు చేస్తే అంటే మేము కూడా ఆ తప్పులు దానికి డబల్ చేస్తామన్నా దానికి అర్థం? ఇది సరైన పద్ధతి కాదండి. ఇమీడియట్గా ఎవరైతే ఆ రాయి విసిరిన ఆ బ్యాచ్ ఎవరైతే తెలుగుదేశము పార్టీ గూండాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము కావాలంటే పేర్లతో సహా లిస్ట్ ఇస్తాం, మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పంపిస్తాం. వీళ్ళందరిపైన కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు, మామూలు ఏదో చిన్న చితకా కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం కాదు. ఎందుకంటే డైరెక్ట్గా పెద్ద పెద్ద రాళ్ళు విసిరిన సందర్భం అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాల్సిందిగా ఆ లిస్ట్ కూడా మేము పంపిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎవరెవరు బ్యాచెస్ అక్కడ ఉన్నారో దీన్ని ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీరు ఎలాగా మా పార్టీ నుంచి మేము ఎలాగా కంప్లైంట్ ఇచ్చామో మీరు సుమోటోగా తీసుకొని ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. అది ఇమీడియట్గా మీరు టేకప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అదే నేను చెప్తున్నా అండి. ఆ రోజు జగన్ అన్న ఇచ్చిన మాట అది. అక్కడ జగన్ గారు ఇచ్చిన మాట ఏంటి? మేము మా స్టీరింగ్ కమిటీ వేస్తాము, మా యొక్క బృందము మాజీ మంత్రుల బృందం అంతా కూడా వచ్చి మీకు బాసటగా నుంచుంటాము అని ఆ రోజు ఇచ్చిన హామీ. దాని ప్రకారంగా రైతుల ఆహ్వానం మేరకు వెళ్ళారు. అక్కడ ఏదో రాజకీయాలు చేద్దామని కాదు. మళ్ళీ నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఏదైతే బ్లాక్ లిస్ట్లో పెట్టారో సర్వే నంబర్లు అవన్నీ కూడా ఫ్రీ చేయండి. రైతులు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి క్యాపిటల్ నిర్మాణంలో వాళ్ళ ల్యాండ్ పూలింగ్కి ఇస్తే తీసుకోండి, అంతే తప్పితే బలవంతంగా లాక్కోవద్దు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగ్ ఉంది, గుర్తుందో లేదో, అత్తారింటికి దారేదిలో, వాళ్ళు అమ్మితే తీసుకో, లాక్కోవద్దు. అదే పవన్ కళ్యాణ్ గారికి కూడా గుర్తుకు చేస్తూ ఉన్నా, వాళ్ళు అమ్మితే తీసుకోండి, లాక్కోవద్దు. ఆ సినిమాలో మీ అత్తగారి యొక్క హోటల్ లాక్కుంటూ ఉంటారు, గుర్తుందో లేదో. అప్పుడు మీరు ఇచ్చిన ట్రీట్మెంటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవ్వండి. ఆ ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు సినిమాల్లో మీరు హీరో, ఇటు రాజకీయాల్లో కూడా మీరు హీరో అని ప్రజలు ఒప్పుకుంటారండి. ఇంకొకటి లోకల్గా బాబు, అది చక్రవర్తి గారు తీసుకొచ్చారు, అది నేషనల్ హైవే నుంచి లోకల్గా మన సోమ్ వీర్రాజు గారు. నిజంగా నాకు ఒకటి, మరి ఆయన స్థాయికి చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఏమండి, నేను ఒకటే చెప్తా ఉన్నా, సోమ్ వీర్రాజు గారు, మీరంటే నాకు చాలా గౌరవం. పార్టీలు వేరైనప్పటికీ కూడా నేను పలు సందర్భాల్లో చెప్పాను నాకు తండ్రి సమానులని. మీరే చెప్తా ఉన్నారు నా కొడుకు సమానులని. మీరు మా డ్రైవర్తో నేను బూతులు తిట్టించానని చెప్తా ఉన్నారు. డ్రైవర్ ఎక్కడైనా పబ్లిక్గా వచ్చి తిట్టాడండి మిమ్మల్ని? ఏమన్నా ప్రెస్లో కూర్చొని చెప్పాడా, లేకపోతే ఫేస్బుక్లో కూర్చొని ఎక్కడైనా వాయిస్ ఇచ్చాడా, వీడియో ఏమన్నా ఉందా? నాకు తెలిసి ఇవేం జరగలే. నేను అతను పిలిచి కూడా అడిగా, ఏమయ్యా బాబు, నువ్వేమన్నా ఈ రకమైన కార్యక్రమాలు ఏమన్నా తిట్టావా అని. అతను కూడా దళిత యువకుడు. అతను అన్నాడు, నాతో ఒక మాటే చెప్పాడు. నేను ఎందుకంటే లాస్ట్ టైం ఈవీఎం ఎమ్మెల్యే దాన్ని ఏదో హైలైట్ చేసి స్క్రీన్ షాట్ని మొత్తం అంతా కూడా సర్క్యులేట్ చేశాడు. నేను అడిగితే నాకు చదవడం రాదు, తెలుగు రాయడం కూడా రాదు, అది కమెంట్ అంట. ఈవీఎం ఎమ్మెల్యే మొత్తం సర్క్యులేట్ చేశాడు, దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నా, నాకు రాయడం కూడా రాదండి అని ఆ దళిత యువకుడు చెప్పాడు. మరి చెప్పిన తర్వాత నేను తిట్టించాను, ఆ బూత్ కూడా చూడండి, దారుణాతి దారుణమైన బూత్. నేను తిట్టించానా? మీరే చెప్తున్నారు నా కొడుకుతో సమానమని, నేను చెప్తున్నాను నేను తండ్రితో సమానమని. ఆ రకమైన బూత్ తిట్టిస్తానండి నేను? నాకు సభ్యత సంస్కారం లేదా? మొన్న మీరు ఏ రకంగా అయితే మాట వెనక్కి తీసుకున్నారో దాన్ని నేను చాలా గౌరవిస్తున్నా. ఎందుకంటే ఒరే గిరే అన్న పదాలు మీరు పబ్లిక్గా మీడియా ముందరే అన్నారు. సరే, మీరు నేను క్షోభపడ్డానా లేకపోతే అది నేను మీ గౌరవానికే చెప్తున్నా. నేనేం పెద్ద క్షోభపడాలా, నేనేం పెద్ద బాధపడలే. కాకపోతే మీ గౌరవము తగ్గకూడదన్న ఉద్దేశంలో నేను వెనక్కి తీసుకోమన్నా. మరి ఈ పదాలు కూడా ఎవడో నోటుకు వచ్చినోడు ఏదో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే దాన్ని నేను తిట్టించానని అంటే ఎంతవరకు కరెక్ట్ అండి సోమ్ వీర్రాజు గారు? ఇంకో మాట కూడా చెప్తున్నా, ఆయనకి తారక రామ నగర్కి రమ్మని నన్ను అడిగారని చెప్తున్నారు. వాస్తవమే, నేను కూడా ఒప్పుకుంటున్నా. 2-3 సార్లు అడిగారు, నేను వాస్తవమే, నేను ఒప్పుకుంటా. కాకపోతే మీరు బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు, బహుశా మీరు స్టేట్ ప్రెసిడెంట్ కింద ఉన్నారో లేదో నాకు తెలియదు. అప్పుడు ముఖ్య నాయకులు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ, లోక్సభలో చీఫ్ విప్ కూడా. అప్పటికే నా పైన రకరకాల దుష్ప్రచారాలు మా పార్టీలోనే కొంతమంది ఒక్కొక్క బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. భరత్ బీజేపీలోకి వెళ్ళిపోతాడేమో అని ఇష్టం వచ్చిన మాటలు చెప్తున్నారు. చెప్తుంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఒక్కడనే వచ్చేదానికన్నా మున్సిపల్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసరు
ఆయన వెంట పెట్టుకుని తీసుకుని వస్తాననేది నా ఉద్దేశం. మీరు చీటికి మాటికి ఒక చిన్నపిల్లోళ్ళలా కలిగితే నేనేం చేయాలండి? ఇది కాకుండా తారక రామా నగర్కి నేనేం చేయలేదని చెప్తున్నారు కదా. ఇదే సోమవీర్రాజు గారికి నేను లిస్టు తెప్పించుకున్నా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. 2019 నుంచి 24 దాకా తారక రామా నగర్లో రవితేజ అనే కాంట్రాక్టర్కి 42 లక్షల రూపాయలు బిల్లు ఇచ్చాం. తారక రామా నగర్లో ఇంటర్నల్ రోడ్స్కి 15 లక్షల రూపాయలు బిల్లు ఇచ్చాం. బాలాజీ నగర్ జానకరామయ్య అనే ఒక కాంట్రాక్టర్కి 40 లక్షల రూపాయలు బిల్లు ఇచ్చాం. శ్రీరాంపురం కృష్ణమూర్తి అనే కాంట్రాక్టర్కి 14 లక్షల రూపాయలు బిల్లు ఇచ్చారు. అదేవిధంగా డ్రైన్ వర్క్స్ నిమిత్తం 12 లక్షల రూపాయలు బిల్లు ఇచ్చారు. అదేవిధంగా నాని అనే ఒక కాంట్రాక్టర్కి సోమవీర్రాజు గారి ఇంటి చుట్టుపక్కలలోనే అనుకుంటా 40 లక్షల రూపాయలు బిల్లు ఇచ్చారు. బీజేపీ మెయిన్ ఆఫీస్ సీసీ రోడ్డుకి నిమిత్తం 50 లక్షల రూపాయలు బిల్లు ఇచ్చారు. ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్ వాళ్ళు ఇచ్చిని నేను చదువుతా ఉన్నా. మరి ఇన్ని వర్కులు చేశాను కదండి, మరి అయినా సరే నా పైన అబండాలు వేస్తే ఎట్లాగండి? నేను ఇంకో మాట కూడా చెప్తున్నా. మా సొంత చెల్లెళ్ళు, మా మేనమామలు వాళ్ళందరికీ ఆ తారక రామా నగర్లోనే సైట్లు ఉన్నాయి. 500 గజాలు 400 గజాలు అలాగా ఒక 5-6 సైట్లు ఉన్నట్టున్నాయి. వాళ్ళు నన్ను చాలాసార్లు అడిగారు మా సైట్ల దగ్గర రోడ్లు వేయించమని. నేను ఓకే అని చెప్పాను. కానీ తీరా మోసే ఆ సైట్ దగ్గర చూస్తే ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇల్లులు లేవు. ఇల్లులు లేని చోట నేను రోడ్లు వేయించాను అనుకోండి, ప్రభుత్వ సొమ్ము వేస్ట్ అయినట్టేనా? వేస్ట్ అయినట్టు కాదా? మరి నేను చేసిన పని నా సొంత వాళ్ళకే నేను చేయలేదండి. వాళ్ళు అడిగారు, వాళ్ళకి 5-6 సైట్లు ఉన్నాయి అక్కడ రోడ్లు వేయమని నన్ను అడిగారు. అడిగితే అక్కడ ఇల్లు లేనప్పుడు నేను ఎలా వేస్తానని నేను మాట్లాడకుండా కూర్చున్నా. అంటే నాకు బంధుప్రీతి కూడా లేదు అనేది చెప్పేదానికి ఈ అంశం. ఇది కాకుండా నిన్న స్థానికంగా సెట్టిబలిజ ఆత్మగౌరవ రౌండ్ టేబుల్ పెట్టాం. ఆ రౌండ్ టేబుల్లో కూడా చూస్తే పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు, నేను ఎప్పుడు కూడా ఆయన్ని అంత అగ్రెసివ్గా చూడాల. ఆయన మీరు ఈ రకంగా కక్ష సాధింపుతో రెడ్ బుక్ ప్రకారంగా పీడీ యాక్ట్లు అరెస్టులు చేసుకుంటూ వెళ్తే మాకున్న జనాభా సంఖ్యకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైళ్లు సరిపోవన్నారు. ఇవాళ బడుగు బలహీన వర్గాల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం మీది. మరి అలాంటిది అన్యాయంగా అక్రమంగా పీడీ యాక్ట్లు పెట్టి అరెస్ట్ చేయించండి. ఆ వ్యక్తి పైన 2 కేసులు ఉన్నాయి ప్రజెంట్. హైకోర్టు రౌడీ షీట్ నిమిత్తం కూడా మొట్టికాయలు వేసింది. మీరు చీటికి మాటికి పోలీస్ స్టేషన్కి పిలిపించద్దని. ఆ రౌడీ షీట్లు పెట్టేది మీరే, దానిపైన హైకోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు పీడీ యాక్ట్ పైన కూడా ఆర్డర్ తీసుకొస్తాం. ఎందుకంటే మీరు అన్యాయంగా పెట్టిన కేసు ఇది. కేవలం ఏంటంటే ఆ వార్డులోకి వెళ్ళి ప్రశ్నించిన దానికి కేసు పెట్టారు. వాళ్ళు పీడీ యాక్ట్ అంటే దానికి అర్థం ఏంటండి? ఇతను ఏమన్నా టెర్రరిస్టా, లేకపోతే ఏమన్నా గంజాయి అమ్ముతున్నాడా, లేకపోతే ఏమన్నా ల్యాండ్ గ్రాబరా? అసలు ఇందులో దానికి డిస్క్రిప్షన్ ఉంది ఒక 6 నేరాలకి. అందులో ఇందులో కూడా అట్రాక్ట్ కావట్లా. లా అండ్ ఆర్డర్ని విఘాతం కలిగించింది ఎవరు? ఆ రోజు ఎమ్మెల్యే పక్కన కూర్చోబెట్టుకున్న ఒక వ్యక్తి, మేము ఇదివరకు అల్లరి చిల్లరగా తిరిగాం, అవసరమైతే మీ ఇంటికి దొంబింగ్ వస్తాం అని చెప్పిన వ్యక్తి అతను. ఏదైనా యాక్షన్ అంటూ తీసుకుంటే అతనిపైన తీసుకోవాల్సింది పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాను ప్రతి వార్డులో, భరత్రామ్ గారు కూడా నేను తిరుగుతానన్న వ్యక్తి పైన పీడీ యాక్ట్ పెడతారా? అంటే అధికారం మీ చేతిలో ఉంటే మీ ఇష్టమా?